హ్యాపీయా? చాలా హ్యాపీ. నీకున్న నెట్వర్కింగ్కి నేను చెప్పకూడదు, కానీ పీకేఆర్ గారు నిన్ను సరిగ్గా వాడుకోలేదు. కానీ నేను అలా కాదు. నా గవర్నమెంట్లో నీకు ఫుల్ పవర్ ఉంటుంది. పార్టీలో ఇంతవరకు నాకున్న 2వ నంబర్ పొజిషన్ నీదే. నేను గవర్నర్కి ఇవ్వాల్సిన మినిస్టర్ లిస్ట్ కూడా తయారు చేశాను. చూడు, హోమ్, డిప్యూటీ సీఎం 2 ఖాళీగా ఉంచాను. నీకేది కావాలో ఉంచుకో. అవును వర్మ గారు, పీకేఆర్ పోతే నెక్స్ట్ సీఎం నేనే నేనే అని అందరితో అంటుండేవారంట. అది ఏదో ఆశ కొద్దలా. పీకేఆర్ పోతే నేను సీఎం అయితే పీకేఆర్ పోవడానికి కారణమైన నేనేమవ్వాలి? మీ మినిస్టర్ పదవులను అడ్డు పెట్టుకుని ఈ 6 నెలలలో మీరిచ్చిన కాంట్రాక్ట్స్ అన్ని క్రిమినల్ విధవలకి, సోమరిపోతులకి. ఆటలుగా ఉందా మీకు? ఎవరిని చూసుకుని మీకింత ధైర్యం? పిలిచి పదవినిచ్చిన నాకు గడ్డి మొక్కలా పీకవతల పారేయడం పెద్ద కష్టమేం కాదు. జాగ్రత్త. వెళ్ళండి. క్షమించండి సార్. వెళ్ళండి సార్, వెళ్ళండి. ఏం జరుగుతుంది జై పార్టీలో? నేను చూసుకుంటా మావయ్య. వాళ్ళ వెనకుంది నువ్వే అని నాకు తెలుసు. ఇంకోసారి నువ్వు గాని వాళ్ళు గాని తప్పు చేశారని తెలిస్తే హెచ్చరించను. అర్థమైందా? నాకు అర్థమైంది మావయ్య. కానీ మీకే ఇప్పుడు మీరు తిట్టగానే వాళ్ళందరూ మారిపోతారనుకుంటున్నారా? డేంజర్ నా కొడుకులు మావయ్య. నేను పార్టీలోకి రాగానే ఎన్ని బొక్కల నుంచి డబ్బులు సంపాదించో రూట్లు చూపించారు నాకు. షాక్ అయిపోయా. మన పార్టీ అనే షిప్ వేసుకొని జనం అనే సముద్రంలోకి వెళ్ళి దొరికినోడికి దొరికినంత దోచుకుంటున్నారు. మరి పార్టీ సంగతి? అందుకే వాళ్ళందరికీ లీడర్ నేనయ్యాను. నేను దోచుకున్నాను, వాళ్ళకి దోచుకునే అవకాశం ఇచ్చాను. డబ్బు లేదంటే ఎవ్వడు ఉండడు మా పార్టీలో. అలా దోచుకున్న డబ్బుతో నేను 4 ఏళ్ళుగా పార్టీని నడిపిస్తున్నాను. మీరు నడిపిస్తున్నట్టుగా నమ్మకాన్ని మీకు ఇస్తున్నాను. మామయ్య, ఒక్క విషయం, పార్టీయా ప్రజల ఏదో ఒకటే చూస్ చేసుకోండి. 2 కావాలంటే కుదరదు. అలాగే మీరు ఇంకొన్నాళ్ళు బతికుండండి ప్లీజ్. అంటే చంపేస్తావా నన్ను? పార్టీ బ్రతుకుండాలంటే ఎవరిని చంపడానికైనా రెడీ. ఈ విషయం మనం నేల మీద ఉన్నప్పుడు చెప్పిండాల్సింది. నేల మీద ఉన్నప్పుడు గాల్లో మెడలు కడుతున్నారు కదా, అందుకే గాల్లో ఉన్నప్పుడు చెప్పాను. గ్రౌండ్ రియాలిటీ అర్థం అవ్వాలని. కానీ సత్య కూడా నన్నే సీఎం అనుకుంటుంది. నిన్ను ఒప్పుకుంటుందా? ఒప్పిస్తారు. ఎవరు? సత్యమా, ఇప్పుడున్న మన పార్టీ సిచ్యుయేషన్లో జై గారు సీఎం అవటమే కరెక్ట్ అమ్మా. పార్టీలో చాలా మంది సీనియర్స్ కాదని జైని సీఎం చేయటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు పార్టీకి ఎక్స్పీరియన్స్ కంటే ఎక్స్పర్ట్ ముఖ్యం మేడం. అది జై గారే. మీకు తెలుసో లేదో, ఇప్పటి వరకు పీకేఆర్ గారు ప్రజల కోసం ప్రకటించిన పథకాలెన్నో జై గారు ఇచ్చిన ఐడియాలే మేడం. ఒక్కడికి కూడా విశ్వాసం లేదు. చిచ్చి, విశ్వాసం గురించి మనం మాట్లాడకూడదు. అవును జై, ఇంతలోనే ఇలా ఎలా తిప్పేశావు అందరినీ? మన అవసరాన్ని ఎదుటోడు అవసరంగా మారిస్తే తర్వాత మనం కష్టపడక్కర్లేదు, మన కోసం వాళ్ళే కష్టపడతారు. వాళ్ళ బతుకులకి లక్ష్య చెప్పినా మన సత్య ఒప్పుకోవాలిగా. తను మాత్రం నా పేరే చెప్తుంది, అది నా నమ్మకం. సత్యమా, అసలు ఇదంతా మాకు బుర్రకెక్కలే చెప్పి మరి ఇక్కడికి పంపించింది వరమగారే. నా గురించి మీకు ఇదంతా చెప్పడానికి కారణం, మీరు నా వెనక నెంబర్ 2గా ఉంటేనే ఫైనాన్షియల్గా, రెస్పెక్ట్ఫుల్గా, ముఖ్యంగా సేఫ్గా ఉంటారని. పాప కొంచెం వాటర్ ఇవ్వమా. ఎవరు సీఎం అవుతారన్న దానికంటే ముందు ఈ జేజే పార్టీకి ఫండ్స్ ఎవరిస్తున్నారో దాని గురించి ఆలోచిద్దాం. ఈ పార్టీకి ఫండ్స్ ఇస్తోంది M&M అనే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ.
అది కూడా బ్రహ్మ ద్వారా. అసలు ఈ M&M కంపెనీకి బ్రహ్మకి ఉన్న సంబంధం ఏంటో ఎవరికీ తెలియదు. అదేంటి సార్ అతను అర్థం పద్ధం లేకుండా మాట్లాడుతున్నాడు? మీ గురించి కూడా లేనిపోనివన్నీ చెప్తున్నాడు. తను తన కోణం నుంచి నేటి రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో మనకు తెలియజేస్తున్నాడు. మీరు కూడా మీ సివిల్స్లో నేర్చుకోవాల్సింది కేవలం థియరీ మాత్రమే కాదు, ఇలాంటివి అబ్జర్వ్ చేస్తూ వాస్తవాలు తెలుసుకోవాలి. అన్నా, నరసింహారెడ్డి ఫోన్ చేశాడు. జయదేవ్ సీఎం అవడానికి అన్ని ఏర్పాట్లు చాలా స్పీడ్గా చేసుకుంటున్నాడంట. ఊహించిందే. ఓ అందమైన రాజ్యాన్ని ఒక మహారాజు పరిపాలిస్తున్నాడు. అతను చాలా మంచివాడు. అదే సమయంలో ఆ రాజ్యంలోకి ఒక రాక్షసుడు చొరబడ్డాడు. సత్య, ఇంకా పడుకోలేదా? ఏంటి ఆలోచిస్తున్నావు? నా లైఫ్లో ఎప్పుడు ఏ వాక్యూమ్ క్రియేట్ అయినా ఆ ప్లేస్లో నిలబడి నాకే లోటు రాకుండా చూసుకుంటున్నావు. నాన్నగారి తర్వాత ఆ లెగసీ కంటిన్యూ చేయడానికి మన ఫ్యామిలీలో నువ్వు ఉన్నావు అనుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది. మినిస్టర్స్ వచ్చారా? ఈవినింగ్ వచ్చారు. వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను నువ్వు అంటే నేను నీ దగ్గరికి. జే, నీకంటే అర్హత ఎవ్వరికీ లేదని అందరూ అంటున్నారు. సత్య ప్లీజ్. ఇందాక వర్మ అంకుల్ కూడా కాల్ చేసి అదే చెప్పారు. ఏం చెప్పారు? పార్టీలో ఆ బ్రహ్మకి ఆపోజిట్గా నిలబడే గట్స్ నీకు మాత్రమే ఉన్నాయని. ఆలోచిస్తే నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. నీకు నమ్మకం ఉందంటే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ బ్రహ్మ విషయంలో నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. యోర్ ఎనిమీ ఇస్ మై ఎనిమీ. బ్రహ్మ పార్టీలో పై చేసి సాధించకుండా నేను చూసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ జయ్. జాన్వి ఒక బుక్ అడిగింది. షెలై? జాన్వి ఈ మధ్య నాతో క్లోజ్గా ఉండటం లేదు. అట్లీస్ట్ నీతో ఉన్నందుకన్నా నాకు హ్యాపీగా ఉంది. ఏదో మూడ్ స్వింగ్స్ అయి ఉంటుంది. ఈసారి నుంచి నీతో కూడా క్లోజ్గా ఉండాలని నేను చూస్తాను. ఆ రాక్షసుడి చేతిలో ఆ యువరాణి కీలు బొమ్మగా మారింది. ఏంటి? I got something for you. ఓపెన్ చేసి చూడు. ఫ్రెష్ మలానా క్రీమ్. నేను ఈ హ్యాబిట్ స్టాప్ చేశాను. హ్యాబిట్? నీ అబద్ధం కూడా నీ అంత అందంగా ఉంది. సార్, నేను డేవిడ్ని. జాన్వి అనే ఒక గర్ల్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా, మనీ తర్వాత ఇస్తాను మాల్ పంపించమని టార్చర్ చేస్తుంది. ఏం చేయమంటారు? I know you want this. తీసుకో. జయ్, ప్లీజ్ జయ్, వదిలు. కొత్త పర్ఫ్యూమా? థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ జయ్, వదిలు. జయ్, మళ్ళీ ప్లాన్ చేద్దాం. గుడ్ నైట్. అలాంటి రాక్షసుడి నుంచి ఆ రాజ్యాన్ని కాపాడటానికి మహారాజు ఓ చిన్నవాడిని పెంచి పెద్ద చేసి తన సేనాధిపతిగా చేసుకున్నాడు. మరి సేనాధిపతి ఆ రాజ్యాన్ని కాపాడేశాడా? నిద్రపోమ్మా. ఇది పీకేఆర్తో బ్రహ్మ మాట్లాడిన కాల్ లిస్ట్. వాళ్ళిద్దరూ రోజుకు 5-6 సార్లు మాట్లాడుకున్నట్టుంది లిస్ట్లో. అసలు ఎన్నాళ్ళు బ్రహ్మ వెనకాల పీకేఆర్ లేడు, పీకేఆర్ వెనకాలే బ్రహ్మ ఉన్నాడు అనిపిస్తోంది. అసలే ఆ బ్రహ్మకి ఆశ్రమంలో జనాల్ని ఉద్ధరిస్తున్నాడని చాలా మంచి పేరుంది. 20 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు. సడన్ గా తిరిగి వచ్చిన 6 ఏళ్లలో జనంలో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆ రోజు అతను వెనకొచ్చిన జనాల్ని చూస్తే మతిపోయింది నాకు. అయితే నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు? బ్రహ్మ సపోర్ట్ మనం వద్దనుకున్నా అతను అడ్డు లేకుండా ఉండాలిగా. అందుకే ఒకసారి పిలిచి మాట్లాడితే మంచిది. పిలవండి.
ఇలాగే బాగా చదువుకోమ్మా. ఎదురు చెప్పాడని చేయి నరికేస్తారా? రా బ్రహ్మ. కూర్చో బ్రహ్మ. అరే రే రే, పాత ఫర్నిచర్ కదా, చెదలు పట్టేసినాయి, అన్నిటినీ మార్చాలి. అందుకే అందరూ జై సీఎం అయితే బాగుంటుందంటున్నారు. మీకా ఈ రాష్ట్రానికా? ఆయన చాలా కాదు బ్రహ్మ. పీకేఆర్ గారు శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళి ప్రజల్లో దేవుడయ్యారు. కానీ నమ్ముకున్న క్యాడర్ని మాత్రం దిక్కుతోచని స్థితిలో పడేశారు. ఈ శూన్యతని అపోజిషన్ వాళ్ళు అనుకూలంగా మార్చుకోవడానికి కులాల్ని రెచ్చగొడుతున్నారు, ప్రాంతాలని చీల్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్ని తట్టుకుని వచ్చే ఎలక్షన్లో గెలవాలంటే మన దగ్గర ఉన్న ఖజానా సరిపోదు. మనకి M&M ఫండ్స్ ఉన్నాయిగా. నాట్ ఎనఫ్. పీనట్స్ ఆర్ ఫుడ్ ఫర్ పావర్టీ, నాట్ ఫర్ అ పొలిటికల్ పార్టీ. చేయ ఉద్దేశం ఏంటంటే పార్టీని నడిపించాలన్నా ఎలక్షన్స్లో ఖర్చు పెట్టాలన్నా ఫండ్స్ సరిపోవని. నిజంగా మన టైం బాగుండి జై తన రిలేషను ఇన్ఫ్లుయెన్స్ వాడి ఒక బ్రహ్మాండమైన కంపెనీ మనకు ఫండ్స్ ఇచ్చేలా డీల్ సెట్ చేశాడు. పార్టీ ట్రెజరర్వి కాబట్టి నీకు ఒక మాట చెప్పి, ఎవరిదా కంపెనీ? ఫార్మస్యూటికల్ వాళ్ళది. చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది వాళ్ళకి. ఎక్కడుంది ఆ స్ట్రాంగ్ బేస్? గోవా, ముంబై, లక్షద్వీప్. గోవా, ముంబై, లక్షద్వీప్, ఫార్మాస్యూటికల్స్. డ్రగ్స్? ఆహాహా, ఫార్మస్యూటికల్స్ అంటే మెడిసిన్స్. ఆ డ్రగ్స్ నో, నార్కోటిక్స్. జై ఒక్క నిమిషం నేను ఇక నేను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు వరుణ్ గారు. ఎస్, డ్రగ్సే. సో వాట్? నార్కోటిక్స్ ఈజ్ ఎ డర్టీ బిజినెస్. డర్టీ బిజినెస్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు బ్రహ్మ. దుబాయ్లో ఎక్కడెక్కడ ఏం చేసి ఎలా ఎదిగావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు నా డెసిషన్స్కి అడ్డు చెప్పకుండా ఉంటే నీకే మంచిది. ఎందుకంటే నిన్ను కాపాడడానికి పీకేఆర్ కూడా లేడు. నిన్ను కాపాడడానికి ఎవడున్నాడ్రా? బచ్చా. బ్రహ్మ ఒక్క నిమిషం ఆగు మాట్లాడుతున్నా. నీకేం కావాలో చెప్పు. హోమ్, రెవెన్యూ, ఫైనాన్స్ చెప్పు, నువ్వు నీ ఇష్టం. నాకు కావలసింది పదవి కాదు, పద్ధతి. పద్ధతి కావాలి. ఇక్కడ ఎవరు ఎప్పుడు ఏ రకమైన చదరంగం వాడతారో నాకు బాగా చదరంగమే. ఇక్కడ కింగ్ ని నేనే. కింగ్ నైనా కింగ్ మేకర్ నైనా క్రియేట్ చేసేది బ్రహ్మ. ఈ బ్రహ్మ గుర్తుంచుకో, నేనున్నంత వరకు ఈ పార్టీలో తప్పు జరగనివ్వను, ఈ కుర్చీకి చెద పట్టనివ్వను. అమ్మో, నిప్పులు కక్కే సూర్యుడిలో ఉన్నాడు. అనవసరంగా పిలిచానేమో అనిపిస్తోంది. లేదు వరం గారు, ఈ మీటింగ్ జరగకపోయి ఉంటే బ్రహ్మ పొగరేంటో నాకు తెలిసేది కాదు. మీరు పని చేయండి, మన ఎమ్మెల్యే అందరితో మాట్లాడండి, ఒక్కడిని కూడా వదలొద్దు.
ఎవరికి ఎంత కావాలో తెలుసుకోండి. విసిరేద్దాం. నేను చూసుకుంటా.